ఇప్పుడున్న మన టాలీవుడ్ హీరోస్‌కి వాళ్ళ లైనప్ అయితే మామూలుగా లేదు. టాలీవుడ్‌లో ఉండే ప్రతి హీరో మంచి మంచి డైరెక్టర్స్‌తో వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ ఇంకా డైరెక్టర్స్ వీళ్ళ కాంబో ఎలా ఉందంటే ఇట్టి టాక్ వస్తే చాలు 500 క్రోర్స్‌ని ఈజీగా కొట్టేస్తారు. అయితే ఇంతకీ ఆ హీరోస్ ఎవరు? ఆ డైరెక్టర్స్ ఎవరు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్. చాలామందైతే అల్లు అర్జున్ వచ్చేసి 'పుష్ప' సినిమా తర్వాత ఏ సినిమా తీస్తాడనుకున్నారు. కొంతమందైతే 'త్రివిక్రమ్' అన్నారు. ఇంకొంతమందైతే 'కొరటాల శివ' అన్నారు. కానీ లాస్ట్‌కి మన అల్లు అర్జున్ వచ్చేసి 'లోకేష్ కనకరాజ్'తో తీస్తున్నాడు. అసలకి వీళ్ళిద్దరి కాంబోని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబో ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ కాంబో అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేసి 'ప్రభాస్' లాగా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అలాగే 'లోకేష్ కనకరాజ్' కూడా ఒక పెద్ద డైరెక్టర్. మనందరికీ 'ఎస్ఎస్ రాజమౌళి' ఎలాగో తమిళ్ వాళ్ళకి 'లోకేష్ కనకరాజ్' అలాగా. సో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటేనే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఇంకో రేంజ్‌లో ఉన్నాయి. అయితే చాలామంది అంటున్నారు ఏంటంటే 'లోకేష్ కనకరాజ్‌వి లాస్ట్ 2 సినిమాలు యావరేజ్‌గా ఆడాయని.' అందరూ లాస్ట్ 2 సినిమాలు మాత్రమే చూస్తున్నారు. కానీ దానికి ముందు వచ్చిన సినిమాల్ని చూడట్లేదు. చెప్పాలంటే లాస్ట్ 2 సినిమాలు యావరేజ్‌గా ఆడినప్పటికీ మంచి కలెక్షన్స్ అనేవి వచ్చాయి. 'లోకేష్ కనకరాజ్' అంటే ఎవరు అని చెప్పడానికి 'ఖైదీ' సినిమాని ఒకటి చూపిస్తే చాలు. అలాగే ఇటువైపు చూస్తే అల్లు అర్జున్ మాత్రం యాక్టింగ్‌లో ఎవరు ఆపలేరు. సో ఒక పక్క అయితే అల్లు అర్జున్ యాక్టింగ్, ఇంకో పక్క అయితే 'లోకేష్ కనకరాజ్' డైరెక్షన్. వీళ్ళిద్దరి కాంబో అయితే బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తదని చెప్పాలి. నెక్స్ట్ కాంబో వచ్చేసి మహేష్ బాబు ఇంకా రాజమౌళి. ఒక పక్క చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. ఇంకో పక్క మన ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. చెప్పాలంటే వీళ్ళిద్దరి కాంబోలో మూవీ వస్తుందని 10 సంవత్సరాలకు ముందే చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేశారు. సో ఫైనల్‌గా 'వారణాసి' అనే టైటిల్‌తో వస్తున్నారు. పైగా ఈ సినిమాలో కాస్ట్ కూడా చాలా బాగుంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ ఇంకా ప్రియాంక చోప్రా. నన్నడిగితే మాత్రం ఈ సినిమాలో బెస్ట్ కాస్ట్ ఉందని చెప్పాలి. 2027లో అయితే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. పైగా ఈ సినిమాని 100+ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. 'అవెంజర్స్' లాంటి పెద్ద సినిమాని 100కి పైగా లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయలేదు. అలాంటిది ఈ సినిమాని 100కి పైగా లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారంటే సాహసమే అని చెప్పాలి. ఈ సినిమాలో అయితే వీఎఫ్ఎక్స్ అనేది చాలా బాగా వాడుతున్నారంట. సో చూద్దాం ఈ సినిమాని ఏ రేంజ్‌లో తీస్తారో. రాజమౌళి అయితే ఇప్పటివరకు ఏ సినిమాను కూడా డిసప్పాయింట్ చేయలేదు. సో ఈ సినిమాతో కూడా డిసప్పాయింట్ చేయరనుకుంటున్నాను. నెక్స్ట్ కాంబో వచ్చేసి 'రామ్ చరణ్' ఇంకా 'బుచ్చిబాబు'. 'రామ్ చరణ్' అయితే 'గేమ్ చేంజర్' సినిమాతో తన ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేశాడు. అప్పటినుంచి తన నెక్స్ట్ సినిమా ఏంటా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది అయితే 'రామ్ చరణ్' వచ్చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో చేస్తారనుకున్నారు. ఏ 'సందీప్ రెడ్డి వంగతోనో', ఏ 'ప్రశాంత్ నీల్‌తోనో' చేస్తారనుకున్నారు. కానీ లాస్ట్‌కి 'బుజ్జిబాబు'కి ఓకే చెప్పాడు. 'ఉప్పెన' సినిమా తీసిన 'బుజ్జిబాబు సానా'కి ఓకే చెప్పాడు. అసలకి వీళ్ళిద్దరి కాంబోని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమాకి మంచి హైప్ ఉంది. ఈ సినిమా గ్లిమ్స్ కానీ, ఇంకా సాంగ్ కానీ ఇండియా వైస్‌గా చాలా పాపులర్ అయింది. 'చిగిరి చిగిరి' సాంగ్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది. పైగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. రంగస్థలం సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుందో. సో ఇది మ్యాటర్. ఇందాక అల్లు అర్జున్ ఇంకా లోకేష్ కనకరాజ్ మూవీ అని చెప్పాను కదా! చెప్పాలంటే ఈ సినిమాని ప్రభాస్ చేయాలి. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని అల్లు అర్జున్ చేస్తున్నాడు. చూద్దాం ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుందో. ఇది మ్యాటర్. మీకు ఇష్టమైన హీరోని కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.